దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడుతున్నాడు. ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను మహా గొప్ప నాయకుడు నడిపించాడు. ఇప్పుడు ఆ నాయకుడే మాకు దూరం అయ్యారు. ఎలా 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 ఆ భయపడుతున్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై యెహోషువతో అంటాడు, యెహోషువ భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా, మోషే నడిపించినట్లుగా నిన్ను నేను నడిపిస్తా, భయపడకు అని మోషేతో యెహోషువతో దేవుడు మాట్లాడటం యెహోషువ గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో చూస్తాం. ఒక భక్తుడు ఇలా అంటాడు, యెహోషువ గ్రంథం భయంతో ప్రారంభించబడింది, ఆ గ్రంథపు ముగింపు ధైర్యంతో ముగించబడింది అంటాడు. గ్రంథ ప్రారంభం భయంతో ప్రారంభమైంది, పిరికితనంతో ప్రారంభమైంది, కలవరంతో ప్రారంభమైంది. ఆ గ్రంథం యొక్క ముగింపు విజయంతో ముగించబడింది. దైవజనమా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ వారిని కోల్పోయి, మంచి ఉద్యోగాన్ని కోల్పోయి, మంచి ఆర్థిక వనరులను కోల్పోయి, అనాథగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు మిగిలితే, ఒంటరిదానిగా నీ బ్రతుకులో మిగిలితే, మనుషులందరూ నీకు దూరమైనట్లుగా దేవుడు నీకు దూరమయ్యేవాడు కాదు. ఈ దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నీతో కూడా ఉండే దేవుడు ఈ దేవుడు. నా బ్రతికెలా భయంతో వచ్చావా? నమ్ము ఈ మాట, భయంతో ప్రారంభమైన నీ జీవితాన్ని విజయంతో దేవుడు ముగిస్తాడు. కలవరంతో ప్రారంభమైన నీ జీవితాన్ని నెమ్మదితో దేవుడు ముగిస్తాడు. యెహోషువ బ్రతుకు భయంతో ప్రారంభమైంది. ఎలా నా బ్రతుకు? గొప్ప నాయకుడిని కోల్పోయాం, మాకు దిక్కెవరు? మమ్మల్ని నడిపించేది ఎవరు? ఆహారం కావాలి చూస్తే మోషే దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన ఏ మ్యాజిక్ చేసేవాడు తెలియదు, చెయ్యి పైకెత్తితే ఆకాశం నుంచి మన్నా కురిసేది. మాంసం కావాలంటే మోషే దగ్గరికి వెళ్ళేవాళ్ళం, చెయ్యి చాపితే సముద్రం నుంచి పూరేళ్ళు రప్పించాం. ఇంత అద్భుతంగా పోషించబడిన మేము మోషే నీడలో బ్రతికాం. ఇప్పుడు ఆ చెట్టే కొట్టివేయబడింది, ఆ నీడనే కోల్పోయాం, మాకు దిక్కెవరు? ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇంతకాలం మోషే మీకు దిక్కేమో, ఈనాటి నుండి నేనే మీకు దిక్కుగా మారిపోతాను, నేనే మీకు నీడగా ఉంటాను, నా నీడలో మీరు బ్రతకండని యెహోషువ గ్రంథ ప్రారంభం దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రం ఐగుప్తులు 2 పాయలుగా చీలినట్లుగా యోర్దాను ఏకరాశిగా నిలిచింది. ఇది యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు సాధించిన మొట్టమొదటి విజయం. ఆ విజయం సాధించిన తర్వాత గిల్గాలులో సున్నతి గత వారాల్లో అది చెప్పాను. ఈరోజు ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్లో ఎరుకో మీద అఖండమైన విజయాన్ని ఇశ్రాయేలీలు సాధించారు. మన బ్రతుకులో కూడా విజయాలు సాధించాలంటే 7 సూత్రాలు పాటించాలి. రైట్, విందాం. ఇశ్రాయేలీల కొరకు ఎరుకోను దేవుడు సిద్ధపరిచాడు. ఎరుకో మహా అద్భుతమైన పట్టణం. ఎరుకో అనగా సువాసన కలిగిన పట్టణం అని అర్థం. నాతో కలిసి చెప్పండి, ఎరుకో అనగా సువాసన కలిగిన పట్టణం. మీలో సువాసన ఎంతమందికి ఇష్టం అని అంటే అందరూ చేతులు పైకెత్తుతారు. సువాసన ఇష్టపడిన వాళ్ళు ఎవరు? ఎక్కడైనా మంచి సువాసన వచ్చిందంటే అని అంటావా అనరా? మీరు అనేటట్లేరే, ఏం చెప్పట్లా, అంటారా లేదా? అద్భుతం. నిన్న మస్కట్ వెళ్ళాం కదా. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అద్భుతమైన సుగంధ ద్రవ్యాలు తయారయ్యే అద్భుతమైన దేశాల్లో మస్కట్ ఒకటి, ఓమన్ దేశం. అక్కడ తయారయ్యే ఆ అద్భుతమైన సెంట్ స్ప్రే ఇంకెక్కడా దొరకదేమో అని అనిపిస్తుంది. వీధిలో గుండా నడుచుకుంటా వెళ్తున్నా అని అనిపిస్తుంది, అంత కమ్మటి వాసన. దైవజనమా, ఎరుకో సువాసన భరితమైంది. నేనంట, యేసయ్య నీ కొరకు ఎలాంటి బ్రతుకుని సిద్ధపరిచాడో తెలుసా? ఒక సువాసన భరితమైన జీవితాన్ని, అంటే అందరూ ఇష్టపడే జీవితాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కుటుంబాన్ని చూడటంతో ప్రజలు ఏమనుకోవాలి అనేది దేవుని ఆశ తెలుసా? భార్యాభర్తలు అంటే వీళ్ళిద్దరిలాగా ఉండాలిరా, కుటుంబం అంటే వీళ్ళలాగా ఉండాలిరా, అసలు బ్రతుకంటే వీళ్ళదిరా, వీళ్ళలాగా జీవించాలని నిన్ను చూసి నీ బ్రతుకును అనేకులు ఇష్టపడే ఒక సువాసన భరితమైన జీవితాన్ని, నమ్ము ఈ మాట, ఒక సువాసన భరితమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని యేసు నామములో నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక. ఒకవైపు పరలోకాన్ని సిద్ధపరిచాడు, ఆ పరలోకపు దివ్యమైన ఆశీర్వాదాన్ని
ఈ భూలోకంలో కూడా ప్రభు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు, నీ యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో, అంటే ఒక గొప్పదైన మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఏం దాచిపెట్టాడు? మేలు కాదు, చెప్పాలి, తేలు కాదు. మన దేవుడు తేలు దాచిపెట్టేవాడు కాదు, ఆయన మేలు దాచిపెట్టే దేవుడు. ఆ మేలు కూడా చిన్న మేలు కాదు. ఏం దాచిపెట్టాడట? నమ్ముతారా? నీ కొరకు నీ దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు. నీ పిల్లల కొరకు గొప్ప మేలు నీ కొరకే ఆయన దాచిపెట్టాడు. అది నీకు మాత్రమే ఇవ్వాలని దాచిపెట్టాడు అనే మాట చదివేటప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. సహజంగా చాలా సందర్భాల్లో మన ఇళ్ళల్లో పండగలు జరిగేటప్పుడు ఆ రోజుల్లో పిండి వంటలు చేసుకునేవాళ్ళు కదా. ఈ పిండి వంటలు చేసుకునే ఈ పండగ పరంపరలో చాలామంది బంధువులు మన ఇంటికి వస్తారు. వస్తారు కదా. పిండి వంటలు చేసుకున్న తర్వాత వచ్చిన బంధువులు పిల్లలందరికీ పెడతారు 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 అందరికీ ఒక్కొక్కటి ఇస్తారు. మీ పిల్లలకి ఏం చేస్తారు? 2 ఇస్తారా? వాళ్ళ ముందు ఇస్తే మిమ్మల్ని తిట్టుకోరా? ఏం చేస్తారో చెప్పమంటారా? ఇది మా కొడుక్కి, ఇది మా కూతురికి. దాచిపెడతారా లేదా? దాచిపెట్టే బ్యాచే, డెఫినెట్గా దాచిపెడతారు కదా. అది తల్లి మమకారం. నీ పిల్లల కొరకు నువ్వు ఎట్లా దాచిపెట్టావో, ఒక తండ్రిగా నీ పిల్లల కొరకు నువ్వు ఎట్లా దాచిపెడుతున్నావో, పరలోకపు తండ్రి గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. అసలు భూ సంబంధమైన మేలు కంటే మనందరి కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడు తెలుసా? పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఏదైతే దేవుడు నీ కొరకు దాచిపెట్టాడో దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే నంబర్ 1, వ్యూహ ప్రకారంగా అడుగులు వేయాలి. నంబర్ 2, విశ్వాసంతో మనం అడుగులు వేయాలి. తమ్ముడు, నంబర్ 3, వీరోచితంగా దేవుని సన్నిధిలో మనం పోరాడాలి. అంటే యోధులుగా, చెప్పండి, యోధులుగా దేవుని సన్నిధిలో మనం నిలవబడేటువంటి వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. 4వది, విజ్ఞాపన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. 5వదిగా వెన్నుదన్నుగా నిలవాలి. ఏమి నిలవాలి? కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. ఈ విషయాలు ఏంటి నాకు అర్థం కాలేదు అని అంటారా? ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో చెప్పాను, వినండి. మరలా ఇవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. సెకండ్ సెషన్లో వెన్నుదన్ను గూర్చి చెప్పాను. 5వ మాట చెప్పండి, వెన్ను పెద్దగా, వెన్ను తన్ను కాదు. మనం తన్నే బ్యాచ్గా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? వెన్నుదన్నుగా, అంటే భారాన్ని మోయటానికి మనం నిలవబడేవారిగా ఉండాలి. ఏ భారం మోయాలంటే, దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చారు కదా. మన కుటుంబ భారాన్ని మోస్తాం, మోయాలి. పిల్లల భారం మోస్తాం, మోయాలి. వాటన్నిటికంటే విశేషంగా దేవుడు మనకిచ్చిన పరిచర్య భారాన్ని మన భుజాల మీద పెట్టుకొని మనం మోసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస మార్గంలో మన విజయాన్ని సాధించాలంటే 6వది, వినమ్రంగా లేక విధేయత కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ఎలా? ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, ఎరుకో కోటగోడలు చుట్టూతా కట్టబడి ఉన్నాయి 8 కిలోమీటర్ల వైశాల్యంతో. ఒక్కొక్క కోటగోడ ఎత్తు 30 నుంచి 50 అడుగులు, వెడల్పు 20 నుంచి 30 అడుగులు. ఇంత దుర్భేద్యమైన కోటగోడలు మీరు పడగొట్టాలంటే నేను చెప్పినట్టు చేయను. అయ్యా, ఏం చేయమంటారు? ముందు యోధులు నిలవబడాలి, ఆ తర్వాత యాజకులు కొమ్ములు ఊదుతూ ఉండాలి, ఆ తర్వాత మందసాన్ని యాజకులు మోయాలి, ఆ తర్వాత ఆ మందసాన్ని యాజకులు వెంబడించాలి. ఇలా 6 రోజులు ఎరుకో చుట్టూతా మీరు ప్రదక్షిణం చేయండి. ఓకే? ఈ 6 రోజులు ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. యాజకులు మాత్రమే బోరలు ఊదుతారు. మీ కంఠము నుండి ఏ ధ్వని వినబడకూడదు. మీ కంఠంలో నుంచి ఏ శబ్దం రానివ్వద్దు. 7వ రోజు మాత్రం యాజకులు ఆర్భాటంతో 7 మార్లు తిరుగుతూ వాళ్ళు బోరలు ఊదుతారు. వారు బోరలు ఊదుతున్నప్పుడు మీరు ఆర్భాటంతో కేకలు వేయండి. కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో గోడలు కూలిపోతాయి. మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని మీరు స్వాధీనపరుచుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట విన్న తర్వాత వాస్తవంగా ఇజ్రాయేలీలు అనాలి. ఆ మాట విన్న తర్వాత అనాలి, ఊరుకోండయ్యా, గోడలు పడిపోవాలంటే గోడల చుట్టూతో తిరిగితే పడిపోతాయా? పడిపోవు. మరేం చేయాలి? గడ్డ పొలుగులు తెచ్చుకోవాలా?
మరేం చేయాలి? అదే బండరాలను పేలుస్తారు కదా డైనమైట్లు పెట్టి, అవి పెట్టి పేల్చాలా. లేకపోతే మనం 6 లక్షల మంది యోధులు ఉన్నాం, 40 లక్షల మంది ఇజ్రాయేలు కాలబలం ఉన్నాం, మొత్తం 6 లక్షల మంది 40 లక్షల మంది ప్రజలు ఆ ప్రాకారం చుట్టూతో నిలబడి ప్రాకారాన్ని పట్టుకొని చెప్పండి. లేకపోతే హైడ్రా వాళ్ళకి ఫోన్ చేయాలా? ఇప్పుడు కూల్చే కార్యక్రమం జరుగుతుంది కదన్నా, హైడ్రా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు క్రేన్లు తీసుకొచ్చి పడేస్తారు. అట్లా చేయాలి కానీ గోడల చుట్టూతో తిరగటం ఏంటయ్యా? గోడల చుట్టూతో తిరిగితే గోడలు పడిపోతాయా? నీ భక్తి నీ పిచ్చి కాకపోతే చెప్తే నమ్మేటట్టు ఉండాలా. గోడలు పడిపోవాలంటే గడ్డపొలుగు తీసుకోవాలా కదా అని అనలేదు వాళ్ళు. దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు చెప్పిన మాటకు వాళ్ళు పూర్తిగా విధేయత చూపటం ప్రారంభించారు. దైవజనమా, నేను నమ్ముతా విధేయతలోనే చూడండి, విధేయతలోనే విజయం దాగి ఉంటుంది. వినమ్రంగా జీవించే జీవితంలోనే అఖండమైన విజయాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక. జీవితంలో ఎప్పుడు దేవుని మాటకు విధేయత చూపించు. ఎవరి మాటకు? నాయకుల మాటకు విధేయత చూపించు. పెద్దల మాటకు, వాక్యానుసారమైన ప్రతి మాటకు విధేయత చూపించు. విధేయత ఎక్కడుంటుందో విజయం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. అవునో కాదో ఓ మాట చెప్తాను. పేతురయ్య సాయంత్రం నుంచి ఉదయకాలం వరకు వల వేశాడు. అద్భుతం, ఒక్క చేప కూడా పడలా. రైట్? ఆయనకి గలిలయ సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఎక్కడ వలేయాలి, వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా. పుట్టినప్పటి నుంచి అందులో పుట్టి పెరిగినోడు. ఎందుకు ఆ రోజు దొరకలా. తెల్లవారుతుండగా ఇక ఈ రోజు దొరకలే అని వలలు సర్దుకుంటా ఉన్నారు. సరిగ్గా అప్పుడే యేసు ప్రభు వచ్చారు. పేతురును చూసి అన్నారు, పేతురు, నీ దోణిను ఇంకొంచెం లోతుకు నడిపించు అన్నాడు. ఏమన్నాడు? ఇంకొంచెం లోతుకు నడిపించు, అప్పుడు వలవే నీకు చేపలు పడతాయి అన్నాడు. వాస్తవంగా ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, విసిగిపోయి ఉన్నాడు, చేపలు పడలేదని అలసిపోయి ఉన్నాడు. ఆ స్థానంలో, పేతురు స్థానంలో కనుక మనం ఉంటే, పెద్ద చెప్పొచ్చావు, మాకు తెలియదని, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ బుట్టి పెరిగినోడినయ్యా, ఎక్కడ చేపలు పడతాయో, ఎక్కడ వల వేస్తే ఏం జరిగిద్దో మొత్తం నాకు తెలుసు. పెద్ద పండితుడు వచ్చాడు, మాకేం తెలియదని ఈయనేదో పైనుంచి వచ్చినోడులాగా, పెద్ద ఊడిపడినోడులాగా చెప్తున్నాడు. ఎక్కడ పడిద్దో ఏం ఎక్కడ వాళ్ళు వేస్తూ పడిద్ది మాది పావయ్య సార్లే చెప్పేవాళ్ళెప్పో అని అనేవాళ్ళు వేరే వాళ్ళు అయితే. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, చేపలు దొరకలేదని అలిసిపోయి ఉన్నాడు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపక దోణెను లోతుకు నడిపించి వలేసాడు. వలేసిన తర్వాత లాగుతూ ఉంటే ఒక్కడ వాళ్ళకి అట్లా వెంటనే పిలుస్తున్నాడు, అన్నా యోహానన్నా ఇట్రా, యాకోబన్నా ఇట్రా. ఏమైపోయింది పేతురా? ఏమో వల లాగుతున్నా, నా ఒక్కడ వల్ల కావట్లేదు అయ్యా, రండి 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 అని పిలిచి మొత్తానికి వాళ్ళిద్దరు వస్తే వాళ్ళ ముగ్గురు కలిగి లాగితే కానీ వాళ్ళు అక్కడికి వచ్చాను. అద్భుతం ఏంటో తెలుసా? వల పిగిలిపోయేంత చేపలను వాళ్ళు చూడటానికి దేవుడు కృప చూపించాడు. ఒకప్పుడు ఖాళీ వల, దేవుని మాటకు విధేయత చూపారు, అదే వల గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. తమ్ముడు నా వైపు చూడండి, చెల్లి నా వైపు చూడండి. ఒకవేళ నీ ఇల్లు, నీ బ్రతుకు ఒక ఖాళీ వలలాగా మిగిలిపోయిందేమో, సర్వం కోల్పోయానయ్యా, ఏమీ మిగలలేదు బ్రతుకులో, బూడిద తప్ప నా బ్రతుకులో ఇంకేమీ మిగలలేదయ్యా, చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది. ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలి? ఏ కోణంలో చూసినా ఓడిపోయి పరాజితుడు అయి అపజయం తప్ప బ్రతుకులో ఏమీ మిగలక బ్రతుకంతా శూన్యమై ఖాళీగా కనపడుతూ ఉంటే ఒక మాట, నా దేవుని మాటకు విధేయత చూపు ఆ ఖాళీ స్థలాన్ని పొంగి పొర్లేటట్లుగా మార్చడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు విధేయత చూక మునుపు ఖాళీ వల, ఆయన మాటకు విధేయత చూపిన తర్వాత ఆయన దోణి నిండిపోయింది, ప్రక్కెంటోళ్ళ దోణి కూడా నిండిపోయింది. ఎందుకు అంత సమృద్ధి వచ్చిందో చెప్పమంటారా? ఒక మాట, వలయటంతో ఆ గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయంట. ఏం మాట్లాడుకున్నాయో తెలుసా? చలో పేతురు వల అన్నాయంట. అప్పుడప్పుడు చలో ఢిల్లీ అంటారు చూసారా, చలో చలో హైదరాబాద్ అంటారు చూసారా, చలో విజయవాడ, చలో రాజమండ్రి, చలో. ఇప్పుడు పోయినలేండి అవన్నీ. మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్రజెండా ఉన్నంతకాలం ఉండేది చలో చలో. ఇప్పుడు ఆ చలో చలోనే చలో అయిపోయింది.
సరే, చలో విజయవాడ అని అంటారు చూసారా, చలో రాజమండ్రి అంటారు చూసారా. గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఏమనుకున్నాయో తెలుసా? చలో పేతురు వల్ల అన్నయ్య అంట. ఆమె దైవజన్మ, దేవుని మాటకు విధేయత చూపిస్తే నోటి మాటలతో చెప్పలేని ఆశీర్వాదం, అంతకంటే విశేషంగా పరలోకపు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. ఎలా వీళ్ళు విధేయత చూపించారు చూడండి. ఒక మాట, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. పెద్దగా చెప్పాలి. మీ కంఠధ్వని వినబడనీయొద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞాపించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యెహోషువ అంటాడు నాతో కలిసి, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని వినబడనియొద్దు, మీ నోట నుండి అచ్చి ఏమన్నాడు? ఏ ధ్వని, తుమ్ము కూడా రాకూడదు, దగ్గు కూడా రాకూడదు. అబ్బా మోకాళ్ళు నొప్పయ్యా, 8 కిలోమీటర్లు తిరిగేవయ్యా, ఇప్పటికి మొత్తం 56 కిలోమీటర్లు, మా వల్ల కావట్లేదయ్యా, ఆయాసపు ధ్వని కూడా వినపడొద్దు. ఏమండి, మిలిటరీలో కూడా ఈ రూల్ ఉండదండి. చూడండి ఆ మాటలో, నేను చెప్పు దినం వరకు మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని వినబడనియొద్దు, ఓహో మీ నోట నుండి అని రాబోతుంది అనుకోండి, తుమ్ము రాబోతుంది అనుకోండి, ఏ ధ్వని వినబడొద్దు. ఆ తర్వాత అంటాడు, నేను చెప్పునప్పుడే. ఒకవేళ ఈ కాలంలో పిల్లలు కనుక ఉంటే, మేమేమన్నా రిమోట్లుమా? నువ్వు ఆడిచ్చినప్పుడు ఆడటానికి, నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్ ఉంటా, మేమన్నా రిమోట్లువా? మాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఏమీ ఉండవా అయ్యా? అంటే నువ్వు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలా? అరే మాట్లాడండి ఇప్పుడు. నువ్వు మాట్లాడమన్నప్పుడే మేము మాట్లాడాలా? నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు మేము సైలెంట్గా ఉండాలా? అంటే మాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఏవి లేవా? ఈ కాల పిల్లలు ఏమంటారో తెలుసా? నా జీవితం నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం. ఈ కాలంలో ప్రజలు దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి, ప్రజల బ్రతుకులో విధేయత లేదు. విధేయత లేదు. ఒక నాయకుడి మాట చెప్పాడు, విధేయత చూపించాలి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి ఈ మాట చెప్పింది, అమ్మ మాటకు విధేయత చూపాలి, నాన్న మాటకు విధేయత చూపాలి, దైవ సేవకుల మాటకు విధేయత చూపాలి. ఎస్, నా భర్త నాకు శిరస్సు, భర్త మాటకు విధేయత చూపాలి, నా అధికారి మాటకు విధేయత చూపాలి. ఈ విధేయత లేని మనస్సు ప్రజల్లో ఉండటాన్ని బట్టే బ్రతుకులు శాపగ్రస్తమైపోతున్నట్లుగా లోకంలో చూస్తున్నాం. చూడండి, ఇది మిలిటరీ లా, నా వైపు చూడాలి, మిలిటరీ రూల్ లాగా ఉంది. ఏమంటాడు? నేను చెప్పే వరకు మీరు మాట్లాడొద్దు. నేను కేకలేయమంటానే అప్పుడు కేకలేయండి, నేను అరవమంటానే చెప్పాలి, నేను అరవమంటానే ఆర్భాటపు ధ్వని చేయమంటానే అప్పుడు మీరు ఆర్భాటపు ధ్వని చేయాలి. అప్పటి వరకు మీ కంఠము నుండి ఏ ధ్వని వినపడకూడదు. అంటే ప్రజలు ఏం చేశారో తెలుసా? ఎస్ బాస్, నువ్వే చెప్పావో నువ్వు చెప్పినట్లే చేస్తాను. 6 రోజులు మౌనంగా ఉంటాం, మా నోట నుంచి ఏ శబ్దం రానివ్వం, ఏ కేకలు రానివ్వమని మౌనంగా 6 రోజులు తిరిగారు. 7వ రోజు కేకలు వేయమన్నాడు. సేవకుడు చెప్పినట్లుగా కేకలేయటం ప్రారంభించారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో ప్రాకారాలు కూలిపోయాయట. చెబుతాం గట్టిగా ఆమెన్. తల్లి నా వైపు చూడు, చదువుకుంటున్న నీ బ్రతుకులో ఓ తల్లి తండ్రి ఉంటారే, వాళ్ళ మాటకు విధేయత చూపు. వాళ్ళు చెప్పే మాట వాక్యానుసారమైన మాట అయితే విధేయత చూపించమన్నానని చెప్పి
ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఒకవేళ మీ నాన్న నేను పిలిచి, అబ్బాయి బ్రాందీ షాప్కి వెళ్ళి బీరు బాటిల్ తీసుకురాయ్యా, విధేయత చూపమన్నారు కదన్నా మీరు, కాబట్టి విధేయత చూపిన నాటికి విధేయత చూపించారు కాక, రేయ్ నువ్వు అట్లా పద్దాకలు ప్రార్థన అంటే నీకేం లోకం తెలిసిదిరా, అదిగో ఐమాక్స్ థియేటర్లో మంచి సినిమా ఒకటి రిలీజ్ అయిందట, పోయి చూసిరా అది చెప్పిన వెంటనే అన్న తల్లిదండ్రులకు విధేయత చూపించమన్నాడుగా, కాబట్టి సినిమాకి వెళ్ళమంటారు. నో, వాక్యానుసారమైన ప్రతి మాటకు, నా వైపు చూడాలి, వాక్యానుసారమైన ప్రతి మాటకు విధేయత చూపు. విధేయతలో నుండి విజయం ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మధ్యకాలంలో తెనాలిలో ఒక అమ్మాయి వేరే దేశంలో ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ తండ్రితో చెప్తూ ఉండేది, డాడీ నేను పలానా అబ్బాయిని ప్రేమించాను డాడీ, నేను ఇక ఆ అబ్బాయికి మనసు ఇచ్చే డాడీ, మీరు ఆ అబ్బాయితోనే నా పెళ్లి చేయాలి డాడీ అని అంటే, డాడీ అన్నాడంటమ్మా, ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? తెలియదు డాడీ. ఎట్లా పరిచయం? ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు డాడీ. ఆ అబ్బాయి రూపురేఖలు చూసావా? ఫేస్బుక్లో ఫేస్ ఒక్కటే ఉంటుంది డాడీ, రూపురేఖలు ఏమి ఉండవు. ఫేస్ పెట్టే డాడీ, ఫేస్బుక్లో చూశాను. ఎట్లా, ఏమైంది, ఎందుకంత ప్రేమ అంటే అమ్మాయి చెప్పిందట, అప్పుడు నాకు తలనొప్పి జ్వరం వచ్చినప్పుడు డాడీ నువ్వు నన్ను అంత పట్టించుకోలేదు డాడీ, ఆయన పదే ఫోన్ చేసి తిన్నావా, పడుకున్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, నీళ్ళు తాగావా డాడీ, ఒక్క రోజులో 100 కాళ్ళు చేసాడు డాడీ, నన్ను పూలులో పెట్టి చూసుకుంటాడు డాడీ, నాకు ఆ అబ్బాయే కావాలా అంటే, అమ్మా వాడు ఎట్లుంటాడో ఏం చేశాడో వాడి వివరాలు కూడా నీకు తెలియదు కదమ్మా, నా మాటను మంచి సంబంధం చూస్తా. సరే ఆ వ్యక్తి అలాంటి వాడో తెలిస్తే సరే, పరిస్థితిని బట్టి నేను చేసేవాడిని, ముక్కు ముఖం తెలియనోడికి ఎట్లా నేను పెళ్లి చేస్తాను, వేరే అబ్బాయిని ఇచ్చి చేస్తాను, నేను మాట్లాడతానమ్మా అంటే, ఈ అమ్మాయి ఏందట, డాడీ ఆడపిల్ల హృదయం నీకు అర్థం కాదు డాడీ, ఆడపిల్ల హృదయంలో ఒక్కళ్ళకే సోటు ఉంటుంది డాడీ, 2-3 సోటు ఉంటుంది డాడీ అని అందంట. ఇంత భారీ డైలాగ్ కొట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేయలేకపోయాడు. ఏమంది? ఆడపిల్ల హృదయంలో ఒక్కళ్ళకే సోటు ఉంటుంది డాడీ, 2-3 సోటు ఉంటుంది డాడీ అందంట. ఏం చేయాలో అర్థం కాక, సరే నువ్వు చేసుకుంటున్నావు కదా కానిచ్చేయని మొత్తానికి తెనాల్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. అద్భుతం, కొన్ని పెళ్ళిళ్ళు రాత్రిపూట జరుగుతాయి. దేవుని కృప, క్రైస్తవుల పెళ్ళి రాత్రిపూట జరగదు, పగలే జరిగిద్ది. ఎందుకు జరిగిద్దో తెలుసా? బైబిల్లో ఒక ఆయనకి రాత్రిపూట పెళ్లి జరిగింది. ఎవరు? యాకోబు. ఆ ఎక్స్పీరియన్స్తో క్రైస్తవ కుటుంబాల్లో రాత్రిపూట పెళ్ళే క్యాన్సిల్ అయిపోయి. ఆమెనా? రాత్రిపూట పెళ్ళే క్యాన్సిల్ అయింది. ఎందుకో తెలుసా? లాభాన్ని చీకట్లో పెళ్లి చేసి రాహేలు అని చెప్పి లేయమని పంపించాడు. తెల్లారిన తర్వాత చూస్తే రాహేలు కాదు. ఆ దెబ్బతో క్రైస్తవులు పొరపాటున రాత్రిపూట పెళ్లి చేసుకోరు, పగటిపూటే చేసుకుంటారు. అయితే వాళ్ళ పెళ్ళి, వాళ్ళ అన్యులు మొత్తానికి రాత్రిపూట పెళ్ళి. 11ంటికి పెళ్ళి అయితే ఈ పెళ్లి కొడుకు ఉన్నారు చూసారా, ఆడు 10ంటికల్లా కళ్యాణ మండపానికి వచ్చి పీటల మీద కూర్చున్నాడంట. పంతులు గారు రాలా, బంధువులు రాలా, చుట్టాలు రాలా, ఎవ్వరూ రాకమునుపు అందరికంటే ముందుగా వచ్చి కూర్చున్నాడటండి. వాళ్ళకి అర్థం కాక, ఈడే మాత్రం కాడు నాయన, ఇంకా పంతులు గారు కూడా రాకమునిపై పీటల మీద వచ్చి కూర్చున్నాడు, వీడికి ఎంత తొందర ఏమైపోయిందా అని చెప్పి మొత్తానికి పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళకి తాలిబొట్టు కట్టే సాంప్రదాయం ఉంది. ఆ బ్రాహ్మణ ఆయన వచ్చి, బాబు నువ్వు లేచి తాలిబొట్టు కట్టు అని అంటే అన్నాడంట, నేను అమెరికాలోని, నేను కూర్చొని తాలిబొట్టు కడతాను అన్నాడట. ఒరే నిలవబడి తాలిబొట్టు కట్టడం మన సాంప్రదాయం రా నాయన, లేచి నిలవబడు అంటే, నేను అమెరికాలోనే, నాకు కూర్చొని కడతామడా, వద్దని దేవుడు, నేను కూర్చొనే కడతానంట. ఒరే నువ్వు కాదు, అమెరికా అయితే ఆస్ట్రేలియా అయితే మాకెందుకురా, నువ్వు లేచి నిలబడి తాలిబొట్టు కట్టంటే, లేదు నేను కూర్చొనే కడతాను అన్నాడంట. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళు వచ్చామయ్యా, నిలబడి తాలిబొట్టు కట్టాల్సి వస్తే నువ్వు కూర్చొని కడతానంటే వెంటలే అని 2 చేతులు పట్టుకొని అట్లా పైకి లేపారు. లేపితే విచిత్రం ఏంటో తెలుసా? వాడికి 2 కాళ్ళు లేవంట. 2 కాళ్ళు లేవంట. అందుకని అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాడు. వాడు మామూలుడు కాదు. ఎప్పుడైతే వాడికి 2 కాళ్ళు లేవని తెలిసిందో, అందరూ నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటే ఈ అమ్మాయి వాడి వైపు చూసి, డాడీ డాడీ అంటాడట. ఆడపిల్లకి ఆడపిల్లకి హృదయంలో ఒక్కరికే సోటు ఉంటుందమ్మా. 2వ కొడుకు, ఓ డాడీ సోటు కాదు డాడీ, ఈయన్ని ఎట్లా చేసుకునేది డాడీ,
బ్రతుకు బుగ్గిపాలైపోయింది. దైవజన్మ, జీవితంలో ఎప్పుడు విధేయత నేర్చుకో. అసలు విధేయతలో ఉండే ఆశీర్వాదం ఎంత అంతా కాదు. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఏంటో తెలుసా? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం బహు విలువైన మాట. 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి అందరూ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చప్పలు కొడుతూ దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఇది అనుభవించిన వాడికే అర్థమవుతుంది. విధేయతలో ఉన్నట 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను చెప్తున్న మాట కాదు, నా దేవుని వాక్యం చెప్తున్న మాట. ఏం చెప్తుంది? వినయానికి ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుతాయని అంటారు. దేవుని మాటకు కానీ, వాక్యానుసారంగా దైవికమైన మాటకు కానీ నువ్వు విధేయత చూపిస్తే, విధేయత నీకు ఐశ్వర్యం కలుగు చేస్తుంది, విధేయత నీకు ఘనతను కలుగు చేస్తుంది. అదే విధేయత నీకు జీవాన్ని కలుగు చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాసింది. సరే, విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఇంకా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఒకని అవిధేయత వలన ప్రపంచంలో ప్రజలందరూ అనీతిమంతులుగా మారారట. ఒకని విధేయత వలన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీతిపరులుగా మార్చబడ్డారట. చూడండి, ఆదాము యొక్క అవిధేయత ప్రపంచంలో ఉన్న వారందరినీ అవినీతిమంతులుగా చేస్తే, యేసుక్రీస్తు యొక్క విధేయత మనందరినీ నీతిమంతులుగా మార్చింది. అంటే చూసారా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి విధేయతలో దాగుంది. దేవునికి స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎప్పుడు విధేయత కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. రైట్. ఎరికో కోటగాడలు లాంటి ఒక సమస్యని ఇంటిలో ఉంది. ఏం చేయమంటాడో తెలుసా దేవుడు? ఎరికో కోటగోడల చుట్టూత మీరు కేకలేయొద్దు, మీ కంఠధ్వని రానియొద్దు, అసలు మీ నోటు నుంచి ఏ శబ్దం వినబడనియొద్దు, మౌనంగా 6 రోజులు తిరగండి అంటాడు. దైవజన్మ, ఒక మాట చెప్తాను. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే, ఒకవేళ నీ భార్య నోరు పారేసుకుంటే, నీ భర్తే నోరు పారేసుకుంటే, ఉద్యోగ స్థలంలో ఎవరైనా వ్యతిరేకంగా నీకు లేచి నోరు పారేసుకుంటే, నువ్వు తొందరపడి మాట్లాడద్దు, మౌనంగా వెళ్ళిపో. నీ మౌనమే నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. నీ మౌనమే పోరాట భూమిలో నిన్ను విజేతగా నిలవబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన అంటే నేనెందుకు మౌనంగా ఉండాలా, ఆమంటే నేనెందుకు మౌనంగా ఉండాలా? నువ్వు 10 ఆకులు చదివితే, నువ్వు 1 ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతానని మాటకు ప్రతి మాట, దోషణకు ప్రతి దోషణ, ఆ మాటకు ప్రతి మాట మాట్లాడటాన్ని బట్టి సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, బ్రతుకులు శూన్యంగా మిగిలిపోతున్నాయి. ఒకటి నమ్ముతా, మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు. నా మాట అర్థమైందా? మాటలతో సాధించలేనిది, అయ్యో పెద్దగానండి, మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు. ఎందుకో తెలుసా? నీవు మౌనం అయితే నీ దేవుడు మౌనంగా ఉండడు, నీ పక్షాన ఆయన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. మీరు నా వైపు చూడండి, మేము కాపర్లో సేవకులం కదా. మీ ఇంట్లో 2-3 పెంచడానికి, పోషించడానికే తలమునకలు అయిపోతారు. ఇన్ని వేల మందిని నడిపించే విషయంలో మేము పైకి కనపడినంత సంతోషంగా, పైకి కనపడినంత ఆనందంగా, పైకి కనపడినంత హాయిగా మా బ్రతికేమీ ఉండదు. కుర్చీ మీదే కూర్చుంటాం, కానీ ఆ సీటు కింద ఉన్నటువంటి ముళ్ళు మాకు తెలుసు, మా దేవునికి తెలుసు, ఇంకా తప్ప ఎవరికి తెలియదు. విన్నారా? కుర్చీ మీదే కూర్చుంటాం, కానీ ఆ కుర్చీ మీద ముళ్ళు ఉంటాయి. ఆ కూర్చున్నప్పుడు అనుభవించే నొప్పి, ఆ బాధ అనుభవించే మాకు తెలుస్తుంది. ఆ తర్వాత మా బాధ అర్థమైన దేవునికి తెలుస్తుంది. మీరేమనుకుంటారంటే, అన్నోళ్ళకి ఏం హాయిగా ఉన్నారు. హాయే దేవుని కృపను బట్టి. అయితే సంఘానికి వచ్చేటప్పుడు కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. 95%, 99% అర్థం చేసుకుంటారు. 1%, 5% అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన నన్ను అడిగారు, అన్నయ్య చర్చికి వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు ఏం చేస్తారు అన్నయ్య?
మరలా చెప్తా, చర్చికి వచ్చే వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నట్లుగా మీకు వినబడితే మీరేం చేస్తారు అన్నయ్య అన్నారు. 95% మమ్మల్ని ఎవరేమనరయ్యా, మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ప్రజలు మమ్మల్ని దేవుని కృపను బట్టి గుండెల్లో పెట్టుకుంటారు అన్నా. సరే, ఇస్కరియోతు యోధా ఉన్నట్లుగా ఎవరో ఒకళ్ళు అంటారు కదా అన్నయ్య, వాళ్ళు అన్నప్పుడు ఏం చేస్తారన్నా, మీరేం చేస్తారన్నయ్య అంటారు. నేనేమంటాను తెలుసా, ఎవరైనా ఏమన్నా అన్నారని నాకు తెలిస్తే, ఎవరు అనరో ఎవరైనా అన్నారని నాకు తెలిస్తే నేనేం చేస్తానో తెలుసా, ఏమీ చేయకుండా మౌనంగా ఉంటా. ఎప్పుడైతే మౌనంగా మనం ఉంటామో దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు మౌనంగా ఉండడు, పోరాట భూమిలో నిలవబడి ఆయన మన పక్షాన యుద్ధం చేయటం ప్రారంభించునుగాక. ఒకవేళ నేను మౌనంగా ఉండకుండా, ఏ తమ్ముడు ఎట్రా ఏమన్నా ఇట్లా అన్నావంట, సేవకుని అనడానికి భయం లేదా అని డైరెక్ట్గా అంటాం. లేకపోతే ఆదివారం ప్రసంగంలో మోషేకు వ్యతిరేకంగా లేచిన కోరాహు ఏమాయను, మోషేకు వ్యతిరేకంగా లేచిన మిరియాము ఏమాయను, ఇలాంటి మనసులో ఏదో పెట్టుకొని దరిద్ర ప్రసంగాలు చేసిన జ్ఞాపకాలు ఈ 22 సంవత్సరాల నా సేవా జీవితంలో దేవుని కృప ఒక్కటి కూడా లేదండి. ఎందుకో చెప్పంటారా, నేను మౌనంగా ఉండకుండా నేను నోరు బారేసుకుంటే దేవుడు అనుకుంటాడు, సరే ఆడేదో పని చేసుకుంటున్నాడు కదా, ఆడేదో నా నాలుగుతో సాధిద్దాం అనుకుంటున్నాడు కదా, ఆడిని చేసుకొనిలే అని దేవుడు మౌనంగా ఉంటాడు. ఒక మాట చెప్తా, మనం ఆవేశపడి తొందరపడి మాట్లాడితే మన పనులు ఎట్లుంటాయి, దేవుడు పని చేస్తే ఎట్లుంటుంది. ఆ స్థలంలో ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు కొట్లాట జరిగి ఐగుప్తీయులు హెబ్రీలు కొట్లాడుకుంటూ ఉంటే మోషే వచ్చి, ఏమయ్యా మా ఇజ్రాయేలీని కొడతావని ఒక ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎక్కడ పాతి పెట్టేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఒక్క ఐగుప్తీయుని చంపితే ఐగుప్తు దేశమంతా మోషేకు శత్రువులై మోషే ప్రాణం తీయాలని ప్రయత్నం చేస్తే అరణ్యానికి పారిపోయి 40 సంవత్సరాల పాటు దిక్కుమొక్కులేని అనాథగా మిగిలిపోయాడు. మోషే తన సొంత ప్రయత్నంతో ఒక ఐగుప్తీయుని చంపితే దేశమంతా శత్రువులైపోయారు. నేను మీతో చెప్పే మాట, ఆ తర్వాత కాలంలో మోషే సాత్వికుడిగా మార్చబడి దేవుని చిత్తానికి అప్పగించుకొని ఐగుప్తు దేశానికి వచ్చాడు. శత్రుశాసము లేకుండా దేవుడు కార్యం చేశాడు. ఓ మాట చెప్తా, నా వైపు చూడండి. ఎప్పుడైనా నీ నోటికి పని చెప్పి వీడి నోరు అనచాలా, వీడిని అనచాలని నీ నోటికి పని చెప్పి నువ్వేదైనా పని చేస్తే, ఒక శత్రువుని అనచాలని ప్రయత్నం చేస్తే 100 మంది శత్రువులు పుట్టుకొస్తారు, 100 మంది విరోధులు పుట్టుకొస్తారు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. 1000 మంది శత్రువులు పుట్టుకొస్తారు. నీవు మౌనంగా ఉండి, దేవా నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా ఉద్యోగంలో ఈ సమస్య ఉంది, నా సంఘంలో ఈ సమస్య ఉంది, నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానని నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే శత్రుశాసమే మిగల్చకుండా, శత్రుశాసము సున్నాగా మార్చి ఒక్క విరోధి కూడా లేకుండా అనుకూలుగా దేవుడు నీ కొరకు మార్చడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, బైబిల్లో కీర్తనలో ఒక మాట రాసి ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 4వ చరణం. 12వ కీర్తన 4వ చరణం. నాతో కలిసి చెప్పండి. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. నా వైపు చూసి చెప్పాలరా తల్లి, మాట ఎంత బాగుందో చూడండి. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటున్నారు. నా వైపు చూడాలి. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, చెప్పాలమ్మా, మా నాలుక చేత చెప్పాలి, మా నాలుక చేత మేము సాధిస్తాం. దైవజనమా, నీ నాలుకతో సాధించేది బూడిద తప్ప ఇంకొకటి ఏది ఉండదు. జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవంటే దేవుని సహాయంతోనే నువ్వు సాధించగలవు, దేవుని బలంతోనే నువ్వు సాధించగలవు. దేవుడు కృప చూపిస్తే నీ జీవితంలో నువ్వు సాధించలేని విజయం అంటూ నీ బ్రతుకులో ఏది ఉండదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మా నాలుక చేత. కొంతమంది ఏమంటారో తెలుసా, మాటల మధ్యలో ఏమంటారో తెలుసా, మా కోడలో నన్ను పట్టుకొని ఎంతలా మాట అందంట, దాన్ని ఉతికారేస్తా, ఇట్లా సిటికేస్తా. ఏం చేస్తారంట, ఇప్పుడు బలం ఉందని ఉతికారే, రేపు నువ్వు ముసలిదాని అయిన తర్వాత మంచంలో పెడతావు కదా, అప్పుడు నీ కోడలు నిన్ను ఉతికారేస్తుంది. కొంతమంది అంటారు, మా అత్తను ఉతికారేస్తా,
మా ఆవిడని ఉతికారేస్తా, నాలుగుతో నేను ఏదైనా సాధిస్తా. తమ్ముడు, చెల్లి, నీ నాలుగుతో అసమాధానం తప్ప ఏది నువ్వు సాధించలేం. నీ నాలుగుతో వివాదాలు తప్ప ఏమీ సాధించలేం. నీ ప్రయత్నంతో, నీ పోరాటంతో నా నాలుగుతో ఏదైనా సాధించగలను అని అనుకుంటే అసమాధానం తప్ప బ్రతుకులో ఏది సాధించలేం. ఇలాంటి ఎరుకో లాంటి పోరాటాలు ఎదురైనప్పుడు మరలా చెప్తున్నాను, మౌనంగా సాగిపో, మౌనంగా సాగిపో, నిశ్శబ్దమైపో, చేతులు కట్టుకొని, ప్రభా నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నువ్వు చూసుకోయ్యా, నా వివాదాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నీవే చక్కదిద్దయ్యా అని నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే శత్రుశేషము లేకుండా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి ఆ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి, మీ కంఠధ్వని వినబడనివద్దు, మీరు కేకలు వేయొద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలయదు. చెప్పాలి రావలదు. చివరి మాట చెప్పండి, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. ఎంత డిసిప్లిన్ చూడండి, ఎంత క్రమశిక్షణ చూడండి. ఏ ధ్వని రావలదు అంటే దాని అర్థం ఏంటి? ఇది ధ్వనే కాదా, ఇది ధ్వనే కాదా? ఇప్పుడు తుమ్ము సహజంగా వచ్చేది కదా, నోట నుండి ఏ ధ్వని రావద్దు అన్నాడు. రైట్? సరే, కలిసి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మాట్లాడుకుంటారు కదా, ఏం బాబాయ్ బాగున్నావా, ఏం పిన్ని బాగున్నావా, ఏం పెదనైనా బాగున్నావా అని ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా. 6 రోజుల పాటు ఒక్క మాట కూడా వాళ్ళ నోట రాకూడదు అంటాడు. ఏ ధ్వని, దైవజనమ జీవితంలో ఎప్పుడు అలాంటి డిసిప్లైన్ పాటించు, క్రమశిక్షణ కలిగిన వాడిగా బ్రతుకు. నువ్వు సాధించలేని విజయం అంటూ నీ బ్రతుకులో ఏది ఉండదంతే. ప్రైజ్ ది లార్డ్. మీ కంఠం నుండి ఏ ధ్వని, ఏ శబ్దం, ఏ మాట, దేవుడు ఆ మాట చెప్తే 6 రోజుల పాటు మారు మాట మాట్లాడకుండా 6 రోజులు మౌనంగా తిరిగారు. ఇప్పుడు 7వ రోజు ఏమంటాడంటే, యాజకులు ఆర్భాటంగా బోరలు ఊదుతారు, మీరు గంభీర స్వరంతో దేవుని కేకలిస్తూ స్తుతించండి అని అంటే, ఆ 7వ రోజు వాళ్ళు బోరలు ఊదుతూ ఉండగా ఆర్భాటంతో వీళ్ళు కేకలేస్తున్నారు. అద్భుతం తెలుసా? వాళ్ళు కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో కోటగోడలో కుప్పలాగా కూలిపోయాయి. మిమ్మల్ని అడుగుతా, ఎందుకు కూలిపోయాయి అవి? కేకలు వేసినందుక? నో. వీళ్ళు బోరలు ఊదినందుక? లేదు. కూలిపోవటానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటకు విధేయత చూపించారు, దేవుని మాటకు లోబడ్డారు గనుక అఖండమైన విజయం వాళ్ళు సాధించడానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరిని పెట్టారా, నా వైపు చూడండి. మీ భక్తి కలిగిన తల్లి చెప్పింది, అమ్మాయి రాత్రి సెల్ ఫోన్ వాడొద్దమ్మా, వద్దో. కాలేజీకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాయి, ఎందుకు లేటుగా వస్తున్నావు? 6 వచ్చేస్తావు కదా, ఎందుకు 7ంటికి? ఆ ఫ్రెండ్స్తో అక్కడెందుకు తిరుగుతున్నావు? ఎందుకురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? నాన్న చెప్తాడు. ఆ భక్తి కలిగిన మాటకు విధేయత చూపి నువ్వు లోబడితే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మా డాడీ ఒట్టి హిట్లరు, మా మమ్మీ ఒట్టి హిట్లరు, అమ్మో రాకాసి రంప గయ్యాలి గంప, మా అమ్మని నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. పోతా ఎక్కడికి? హాస్టల్లో జాయిన్ అవుతా, పోతా సపరేట్గా రూమ్ తీసుకుంటా. కొంతమంది యవ్వన బిడ్డలు ఏంటో తెలుసా, ఒక్క మాట అంటే చాలండి. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, నా చిన్నతనం ఏముందండి, ఇంజనీరింగ్ చదివే వరకు కూడా ఎప్పుడైనా తండ్రి రాయ్ రాయ్ అన్నాడంటే సరే. ఆ రోజుల్లో మనమంతా అలా బ్రతికొచ్చిన వాళ్ళం. ఈ కాలంలో ఉన్న పిల్లల్ని అదే తండ్రి పట్టుకొని రాయ్ అని అనడో, ఒకవేళ ఎప్పుడైనా అనాలని ప్రయత్నం చేశాడో, రాయ్ గుడ్లు ఉరివిరి చూస్తే అక్కడుండి ఆడు అంటాడు, ఎక్కడెవుడు భయపడ్డావు, ఎడ భయపడేవుడెవుడు లేడు. ఒకప్పుడు తల్లిదండ్రులను చూస్తే పిల్లలు భయపడేవాళ్ళు. ఈ కాలంలో పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లలను చూస్తే తల్లిదండ్రులు భయపడుతున్నారండి. అవునన్నా వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం భయపడద్దు, అది జరుగుతుంది ఈరోజు. ఎందుకు? అవిధేయపు తరం, మాటకు లోబడిన తరం. నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం,
నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను, నేను ఎలా జీవించాలనుకున్నానో అలా జీవిస్తానని అవిధేయులై శత్రువుల చేతిలో పడుతున్నారు. మందిరానికి వచ్చిన యవ్వన బిడ్డలారా, మీరు అవిధేయులు కాక విధేయులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతురు గాక. మీ పిల్లలకు ఐశ్వర్యము, ఘనత, జీవము నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఇప్పుడు అన్నాడు కేకలు వేయమన్నాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు? కేకలు వేయమంటాం. కేకలు వేయమని చెప్పిన తోడనే వీళ్ళు ఆర్భాటంగా కేకలేయటం ప్రారంభించారు. ఆ మాటకు విధేయత చూపించారో లేదో ఎరుకో దుర్భేద్యమైన కోటగోడలు కుప్పలాగా కూలిపోయాయి. నా చేతులెత్తి దీవిస్తున్నాను. గడిచిన మాసాల్లో ఎరుకో లాంటి ఎలాంటి సమస్య మిమ్మల్ని ఏలుబడి చేసిందో ఈ సెప్టెంబర్ మాసంలో మీకు ఆటంకంగా నిలిచిన ప్రతి కోట గోడను నా దేవుడు కూల్చివేయునుగాక, ఆ అభ్యంతరాన్ని పడగొట్టునుగాక. సైతానుగాడు ద్వారం మూస్తే దేవుడు మీకు ప్రాకారం తెరుచునుగాక. సైతానుగాడు చిన్న మార్గం మూస్తే యేసు నామములో విశాలమైన ద్వారం దేవుడు తెరుచునుగాక. సో 6వది విజయాన్ని మనం సాధించాలంటే వినమ్రంగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఇప్పటికి 6 మాటలు విన్నాం. 1 వ్యూహం ఉండాలి, 2వది విశ్వాసం ఉండాలి, 3 వీరోచితంగా పోరాడాలి, 4 విజ్ఞాపన చేయాలి, 5 వెన్నుదనుగా నిలవాలి, 6 వినమ్రత. ఎలా ఉండాలి? కొంచెం గట్టిగానండి. వినమ్రంగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఆఖరి మాట, ఆ ఎరుకోని స్వాధీనపరుచుకునే ముందు యెహోషువ ఒక మాట చెప్తాడు. చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన, చదవండి పెద్దగా, రాహాబు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే, పెద్దగా చెప్పాలి, ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే, పెద్దగా చెప్పాలి, ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే. ఇక్కడ చూడండి, యెహోషువ ఏం చెప్తాడంటే పట్టణం అంతటిని కాల్చేయండి, బట్ రాహాబు కుటుంబాన్ని ముట్టుకోవద్దు. పట్టణం అంతటిని అగ్నితో తగలబెట్టండి, కానీ రాహాబు కుటుంబాన్ని మాత్రం మీరు తగలబెట్టదు. ఎందుకు రాహాబు కుటుంబాన్ని తగలబెట్టొద్దు అంటున్నాడు? విచక్షణతో ఇక్కడ ఆలోచిస్తున్నాడు. వేగుల వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? వేగుల వారిని దాచిపెట్టింది ఎవరు? ఎరుకో రాజులు పట్టణస్థులు వచ్చి ఇక్కడ వేగుల వారు వచ్చారు, ఎక్కడున్నారు అని అడిగితే ప్రాణానికి తెగించి ఆ వేగుల వారిని చూపించకుండా జమ్ము కట్టెల చాటున వారిని దాచిపెట్టిందట. వినరా? దాచిపెట్టిందట. ఆవిడ చేసిన ఆ మేలును యెహోషువ జ్ఞాపకం చేసుకుని దేనిని కాల్చాలో దేన్ని మిగిల్చాలో, దేన్ని బ్రతికించాలో దేన్ని చంపాలో ఆ విచక్షణ కలిగిన వాడిగా పట్టణం అంతటిని తగలబెట్టమన్నాడు, రాహాబు కుటుంబాన్ని బ్రతికించమన్నాడు. యెహోషువ ఎవరో తెలుసా? ప్రత్యుపకార బుద్ధి కలిగినటువంటి మనుష్యుడు. చెప్దాం ఆమేన్. ఏ ఉపకార బుద్ధి? ఇశ్రాయేలీలకు ఆ వేగుల వారికి ఉపకారం చేసింది ఎవరు చెప్పాలండి? వేగుల వారికి ఉపకారం చేసింది ఆ రాహాబు. రాహాబు ఉపకారం చేస్తే యెహోషువ ఏమంటాడో తెలుసా? ఆ రాహాబు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోకుండా ప్రత్యుపకారం చేద్దాము. విచక్షణ కలిగిన వాడిగా తను అడుగులు వేశాడు గనుక ఎరుకో మీద అఖండమైన విజయాన్ని సాధించాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నీ జీవితంలో కూడా నేను హృదయపూర్వకంగా ఈ మాట నమ్ముతా. అంటే తతిమ మాటలు నమ్మనని కాదు, నా మాటలో ఉన్న ఆంతర్యం, ఈ మాట వెయిట్ చెప్తాను. జీవితంలో ఎప్పుడైనా నువ్వు విజయాన్ని సాధించాలంటే మనుషులు నీకు చేసిన ఉపకారమైనా దేవుడు నీకు చేసిన ఉపకారమైనా ఎప్పుడు మర్చిపోవద్దు. ఎస్, జెర్మియా అనే నేను, జ్యోతక్క అనే దైవ సేవకురాలు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఈ కుటుంబం ఈరోజు ఈ స్థాయికి రావటానికి ఎంతోమంది బిడ్డలు చేయూతనిచ్చారు, ఎంతోమంది బిడ్డలు సహాయం చేశారు, ఎంతోమంది బిడ్డలు ఆదుకున్నారు, ఎంతోమంది బిడ్డల కన్నీటి ప్రార్థన ద్వారా ఈరోజు ఈ పరిచర్య ఈ స్థితికి వచ్చింది. నేను బుద్ధిహీనున్నా ఎప్పుడు నా ఒక్కడికి కష్టమే,
సేవకులుగా మా ఒక్కల కష్టమే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిందని బుద్ధిహీనుడిగా నేను మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. మరి ఏం చేయాలి? నా కష్టస్థితిలో, మా కష్టస్థితిలో, తినటానికి ముద్దన్నం కూడా గతిలేని పేద స్థితిలో ఏ తల్లి మాకు సహాయం చేసిందో, ఏ తండ్రి మాకు సహాయం చేశాడో, అఫ్కోర్స్ దేవుని పేరును బట్టే, దేవుని నామాన్ని బట్టి ఏ బిడ్డలు సహాయం చేశారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే విచక్షణతో కూడుకున్నటువంటి బుద్ధి. దైవజనమా, లేదు మేము 24 గంటలు కష్టపడ్డాం, ప్రార్థన చేసాం, మా ప్రార్థన ఈ స్థితికి తీసుకొచ్చిందని ఏ వ్యక్తి అనకూడదు. నేనైనా మీరైనా జీవితంలో ఈరోజు ఒక స్థాయికి వచ్చామంటే నీ ఒక్కదాని ప్రయత్నం కాదు, నీ ఒక్కడి ప్రయత్నం కాదు. పుట్టినప్పటి నుండి నేటి వరకు ఎన్నో చేతులు నీకు సహాయం చేశాయి. చెప్పండి ఆమేనండి, అవునా కాదా? ఎన్నో చేతులు నీకు సహాయం చేశాయి. నిన్ను గర్భం దాల్చిన తల్లి మొదలుకొని, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి మొదలుకొని, పోషించిన తండ్రి వరకు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తోబుట్టువుల వరకు, నీ బంధువులు, నీ స్నేహితుల వరకు ఎంతోమంది నీకు చేయూతనిచ్చారు కదా. బ్రతుకులో ఎప్పుడూ కూడా నీకు మేలు చేసిన వారిని మర్చిపోకు. వాళ్ళకి అవకాశం దొరికితే నువ్వు ప్రత్యుపకారం చేసేవాడిగా ఉందువుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంతమంది బుద్ధి ఎట్లుంటుందో తెలుసా? పాము బుద్ధి ఉంటుంది. పాము బుద్ధి ఉంటుంది. ఆ పాము బుద్ధి ఏంటంటే, పావుని ఇంట్లోకి తీసుకొచ్చి రోజు కోడిగుడ్లు పెట్టి, రోజు దానికి కోళ్ళు వేసి, అది పాలు తాగదులే, చాలామంది పాలు పోస్తారు, సరే పాలు పోసి, చూడండి పాలు పోసి రోజు దానికి కోడిగుడ్లు వేసి దాన్ని తినిపించాం. నెల రోజుల తర్వాత ఆ పాము దగ్గరికి వెళ్ళి, పామా థ్యాంక్స్ అని చెప్పు ఒకసారి, ఓ పామా నిన్నే థ్యాంక్స్ అని చెప్పు అని అంటే అదేం చేస్తా తెలుసా? థ్యాంక్స్. ఇక ఆ తర్వాత మనం చచ్చిపోవటమే. మరి దానికి నీళ్లు పోసాం, కోడిగుడ్లు పెట్టాం, ఆహారం పెట్టాం, నెల రోజులు దాన్ని పోషించిన దాని బుద్ధి ఏంటో తెలుసా? దాని బుద్ధి ఏంటో తెలుసా? చేసిన మేలును జ్ఞాపకం చేసుకోకపోవటం దానికి ఉన్న బుద్ధి. మర్చిపోతుంది. దైవజనమా, నా బ్రతుకులోనైనా మీరు ఎక్కడైనా చూడండి, ఎవరినైనా అడగండి, మన పరిచర్య ఉంది కదా, ఎంతగా దేవుడు ఆశీర్వదించిన దేవుని కృప నాకు కానీ దైవ సేవకురాలకు కానీ మా కళ్ళు ఇంతవరకు నెత్తి మీదకి రాలా, ఎప్పటికీ కూడా రావు. మీలో కొంతమంది డౌట్గా చూస్తున్నారు, లేదన్నయ్య మీకు పైకి వచ్చినట్టు నాకు కనపడుతుంది అన్నాడు చూస్తున్నారు. వచ్చినాయా? రావు, పొరపాటును రావు. అట్ దట్ సేమ్ టైం 2002లో మేము సేవ ప్రారంభించినప్పుడు మా కష్టస్థితిలో మమ్మల్ని వెంబడించిన కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబం మా పెదాల మీద కాదు, మా గుండెల్లో ఉంటారు. ఏ అన్నను కూడా, ఏ కుటుంబానికి కూడా తిరస్కారంగా మాట్లాడినట్లు కానీ, తిరస్కారంగా వ్యవహరించినట్లు కానీ పొరపాటున మా బ్రతుకులో ఉండదు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో 10 రూపాయలు సహాయం చేయటమే ఎక్కువ. ఆ రోజుల్లో ఆరాధించడానికి మందిరం లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ స్థలంలో ఆరాధన చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఆరాధించారు ప్రజలు, ఎండకు ఎండుతా. ఇప్పుడు మీకేమమ్మా ఏసీ చర్చి ఉంది, కావాల్సి వస్తే మధ్యలో ఒక కునుకు కూడా వేసుకోవచ్చు మీరు. అక్కడ ఏసీ లేదు, డీసీ లేదు, బీసీ లేదు, అంతా తగరపు సంచుల క్రింద. ఇప్పుడు చూడండి, అక్కడ రమేష్ అన్న ఉన్నాడు, గోడ కానుకొని ఉన్నాడు, మేల్కొనే ఉన్నాడులే. ఆయన చూస్తే నాకేం గుర్తొస్తుందో తెలుసా? మన చర్చి కట్టేటప్పుడు పారేసాడండి, పార. ఎబ్బేజ్ బ్రదర్ వచ్చాడా, గంగాధర్ గారు వచ్చాడా, వాళ్ళు పారేసారండి. మిషన్ కూడా అంత స్పీడ్గా ఆడిచ్చది చెయ్యి. ఎస్, మా మహాశయుడు, నాకు మొట్టమొదటి డ్రైవర్ గాబ్రియల్, ఆయన మరిచిపోతాడు కానీ జెర్మియాను మర్చిపోయాడు. ఈ బ్లడ్లోనే ప్రత్యుపకారం చేసే బుద్ధి ఉంటుంది. గాబ్రియల్ అని మర్చిపోయాడు, ఆయన మరిచిపోతాడేమో నాకు తెలియదు. రమేష్ అన్న మరిచిపోతాడేమో, తలెంట్రుకలు ఊడిపోయి, ఆయన మరిచిపోతాడేమో నాకు తెలియదు. చెప్పంటారా? మేము ప్రభువును చేరుకునే వరకు మీలో ఒక్క బిడ్డను కూడా మేము పొరపాటును మర్చిపోం. ఎవరైనా ఒక్కళ్ళు, పాతోళ్ళు కొంతమంది ఉన్నారు, మీలో ఎవరినైనా ఏ రోజైనా వాక్యం ద్వారా గద్దించి ఉండొచ్చు, అది వేరు. వాక్యం ద్వారా హెచ్చరించి ఉండొచ్చు, అది మా బాధ్యత. కానీ దేవుడు మాకు ఇచ్చిన స్థితిని బట్టి, అన్న మమ్మల్ని మీరు చిన్నచూపు చూశారు, తృణీకారంగా మాట్లాడారు అన్నవాళ్ళు ఒక్కళ్ళ చేయి పైకి ఎత్తండి, నేను క్షమాపణ కొడతా. ఏం ఒక్కళ్ళు అవును అంటలా కాదు అంటలా? నేను అడిగిన మాట అర్థమైందా?
ప్రారంభం నుంచి ఉన్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ చాలామంది. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు. ఏ రోజైనా ఎవరినైనా తిరస్కారంగా మాట్లాడినట్లుగా, మిమ్మల్ని ఎవరినైనా తిరస్కారంగా మాట్లాడినట్లుగా గుర్తుంటే, అన్నయ్య ఎవరిని అన్నారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం అన్నారు అన్నయ్య అని ఒక్కళ్ళు చేయి పైకి ఎత్తండి. సరే, ఎత్తలేదు. నన్ను అనలేదు అన్నయ్య, నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరే నాయన దానికి చేతులు ఎత్తలా? ఏమా రేసల్ సిస్టర్ కదా? మీరు సాక్షులు. మీరు ఆ మాట అంటానికి నా మనస్సాక్షి ధైర్యంగా ఈ మాట మాట్లాడుతుంది. ఏమాక్సానమ్మా, నేను ఎప్పుడైనా చులకనగా చూసినట్టు ఉందా? మీ ఎలీషారాజు చూస్తాడేమో నాకు తెలియదు, నువ్వు చూస్తావేమో నాకు తెలియదు, ఆమె ఎందుకు చూస్తా. కానీ ఒక మాట చెప్తున్నా, జెర్మియా జ్యోతి, ఈ బిడ్డలు ఎప్పుడు ఎవరిని తిరస్కారంగా చూడరు. మీరు ఎక్కడుంటారో చెప్పంటారా? మా గుండెల్లో ఉంటారు. దీనికి ప్రభు సాక్షి. అక్కడ దాకెందుకు, మన ఆత్మీయ తండ్రి రాజశేఖర రాయ్ గారు ఉన్నారు కదా, మన సేవ ప్రారంభం 2002 డిసెంబర్ నెలలో వారు నాకు పరిచయం. ఇది 2024, 22 సంవత్సరాలు. ఆ తండ్రితో దేవుని కృప, ఒక తండ్రి కొడుకు లాంటి దైవికమైన వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనకు ఆరాధన చేసుకోవడానికి స్థలం లేకపోతే తగరపు సంచుల కింద ఆరాధన జరుగుతూ ఉంటే, ఆ రోజుల్లో అయ్యా ఒక్క బల్లారాధనకి మా మధ్యకు వచ్చి బల్లివ్వండి అయ్యా అంటే తగరపు సంచుల కిందకు వచ్చి ఆరాధనలో వాక్యం చెప్పి బల్లిచ్చిపోయారు. మా కష్టస్థితిలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ గుర్తింపు లేని దీనస్థితిలో ఉన్నప్పుడు, మన కష్టంలో మన ప్రక్క నిలబడి నడిపించిన దేవుని తర్వాత ఆ నాయకుడు ఎవరంటే దైవజనులు రాజశేఖరయ్య గారు. మందిరం కట్టుకున్నాం 2018లో, మన మందిరం కట్టుకున్నాం 2018లో ఈ మందిరం కట్టాం. ఇక మందిరపు డేట్ డెలివరీ అయిపోయింది. ఇక అయ్యగారికి అన్ని దగ్గర డేట్ తీసుకొని 2018వ సంవత్సరం జనవరి నెల 26వ తారీఖున దీని డెడికేషన్ జరిగింది. అయితే ఆ డెడికేషన్ డిక్లేర్ అయిన తర్వాత నాకు తెలిసిన స్నేహితులు కొంతమంది పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, రాజశేఖర అయ్య గారితో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన పలానా రాజకీయ నాయకుడి అల్లుడు పలానా ఆయన ఉన్నాడు, ఆయన నాకు దోస్తు. నిన్నేం పేరు చెప్పమనలేదు తమ్ముడా, ఎందుకు ఆ పేరు చెప్పండి, నువ్వు కొంపక మాట అది చూడండి, పలానా ఆయన ఉన్నాడు, ఆయన పిలుద్దాం, ఇంకా గ్రాండ్గా జరిగిద్దన్నా అన్నారు. నేను ఒకటే మాట అన్నా, నా కష్టస్థితిలో మాకు తోడుగా ఉంది మా నాయకుడు. మరొక ఆయన్ని తీసుకొస్తే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాడు. మందిరపు డెడికేషన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొట్టమొదట దేవుడై ఉండాలి, రెండవది నా నాయకుడై ఉండాలి. నా దేవుడు, నా నాయకుడు తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఈ స్థలంలో ఆ ఘనత, ఆ గౌరవాన్ని పొందటం నేను ఒప్పుకోను. ఎందుకో తెలుసా? నా కష్టస్థితిలో, మా కష్టస్థితిలో, ఆరాధనకు స్థలానికి గతి లేని దీనస్థితిలో కూడా మా నాయకుడు మమ్మల్ని విడిచిపెట్టల. ఎప్పటికీ ఆ తండ్రి అంటే గుండెల నిండా కృతజ్ఞతా భావం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఆ పట్టణం అంతటిని తగలబెట్టండి, బట్ రాహాబు కుటుంబాన్ని తగలబెట్టద్దు. ప్రైజ్ ది లార్డ్. చేద్దాం, ప్రైజ్ ది లార్డ్. అంతా తగలబెట్టండి, రాహాబు కుటుంబాన్ని మాత్రం కాపాడండి. యెహోషువలో ఏం చూస్తున్నావో తెలుసా? విచక్షణతో కూడుకున్న ప్రత్యుపకారపు బుద్ధిని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓ మాట అంటాడు తిమోతి గ్రంథంలో, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. నాతో కలిసి, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన యొడల వీరు మొదట తమ ఇంటి వారి యొడల భక్తి కనపరుచుటకును, ఇక్కడ నుంచి పెద్దగా చెప్పాలి, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. నా వైపు చూడండి ఒకసారి అందరూ. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకొనవలెను. జీవితంలో మనం మొట్టమొదట ఎవరికి ప్రత్యుపకారం చేయాలి? అయ్యా చెప్పాలి. ఏమంటాడు? ప్రత్యుపకారం చెయ్యాలి అంటలా, ఏమంటాడు? చేయుటకు నేర్చుకొనవలెను. తమ్ముడు, నా వైపు చూడు. నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం, ఆ ముసలి తల్లిదండ్రుల జోలు నాకు అవసరం లేదు అని అన్నావా, నువ్వు కృతజ్ఞత లేనివాడు అయిపోతావు.
నేను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది ఆ తల్లిదండ్రులకు కష్టమే కదా, వాళ్లకు నువ్వు ప్రత్యుపకారం చేయాలి. నా సొంత చెల్లెలకి చెప్పినట్టు చెప్తున్నా, నన్ను అన్నగా అంగీకరించాను. మీరు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత మీ అమ్మైనా ఉండాలి, నేనన్నా ఉండాలి, మీ నాన్న అయినా ఉండాలి, నేనన్నా ఉండాలి. వాళ్ళని బయటకు పంపించేయి ఆ మాట అన్నతో. ఒకవేళ భర్తకే ఆ సంస్కారం లేకపోతే ప్రత్యుపకారం నేర్చుకోవాలని వాక్యం ఉంటుందయ్యా. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని పంపిస్తే రేపు మనం వృద్ధులం అవుతాం. మన పిల్లలు మనల్ని అలా పంపిస్తే మనం తట్టుకోగలుగుతామా? లేదు. ప్రత్యుపకారం చేయాలి. ఇది దేవుడు మనకు నేర్పిన ధర్మమని ప్రతి బిడ్డ ప్రత్యుపకారం చేసేవాడిగా ఉండాలి, మొట్టమొదట తన తల్లిదండ్రులకు. ఆమెన్. అదే సమయంలో ఒకసారి చూడండి అమ్మా, అత్తలు ఎవరైనా ఉంటే ఇక మీ వయసు దాటిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యామని గుర్తుంచుకోండి. వాళ్ళు ఒక మొద్ద అన్నం పెడితే హాయిగా మొద్ద అన్నం తిని ఏదో ఒక మొలను కూర్చొని సోత్రం 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 అని అనుకుంటా కూర్చోండి. కానీ అత్త ఇక నువ్వు రిటైర్మెంట్ అయిపోయావు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కోడల మీద పెత్తనం చేయించి సిట్టు స్టాండు అని అంట లోపడకపోతే, మా కాలంలో కోడలు ఎట్లుండేవాళ్ళు తెలుసా అమ్మా, మా అత్తకు మేము ఎట్లా ఈ శాట భారతం చెప్పొద్దు. ఆ జమానా పోయింది. ఇంకా ఆ రోజులు తీసుకొచ్చి మా అత్త ముందు మేము కూర్చునే వాళ్ళం కాదమ్మా, నువ్వు కూర్చుంటున్నావేంటి అని అన్నావనికి అప్పుడు కోడలు అంటది స్టాండ్ సిట్ అంటది. అందుకని రిటైర్మెంట్ అయ్యామని గుర్తుంచుకున్నమ్మా, వాళ్ళు ఒక ముద్ద అన్నం పెడితే ఏదో ఒక మూలను కూర్చొని స్తోత్రం అంటా ఉన్నాడు. కొంతమంది అత్తలతో వచ్చిన తగలాటం ఏంటో తెలుసా? కోడలు అంట్లు కడిగింది. సరే కడిగిందిలే అని వదిలేయాలి కదా. కొంతమంది అత్తలు వదిలిపెట్టరు, మరలా అంట్లు తీసుకొచ్చి కోడల ముందే రుద్దుతారు. మరి బీపీ పెరగకపోతే ఏం పెరిగింది చెప్పండి? పెంచేది మీరు కాదా? అదేమంటే నాకు శుభ్రం ఎక్కువ అంటే శుభ్రం లేని మీ కోడలకైనా? ఈ దరిద్రపు మంట పెట్టుకునేది ఇట్లాగే జ్ఞానంగా ఉండాలి. అయితే దైవజనమా, మీకు ఒక మాట చెప్తాను. మీ అత్తామామలు వృద్ధాప్యంలో ఉంటే నీ భార్యకి సంబంధించిన తల్లిదండ్రులకు ఎవరు దిక్కు లేకపోతే, తమ్ముడా నా వైపు చూడు, నీవే ఒక కొడుగ్గా మారు. ఒక్కళ్ళు ఆమె చెప్పలా, మీరు ఎట చూస్తున్నారంటే కొడుగ్గా మారటం ఏంటన్నా, ఇంకేమి ఇస్తారో చూద్దామని ఉన్నా. అరే నీకు భార్యని ఇచ్చారు కదా తమ్ముడు, అంతకు మించి ఏం కావాలి? దరిద్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రతి బిడ్డ ప్రత్యుపకారం నేర్చుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. వాటన్నిటికి మించి దైవజనమా, ఈ సృష్టిలో నీకు నాకు ఎక్కువ ఉపకారం చేసింది ఎవరో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు. ఆయన సర్వస్వాన్ని నీ కొరకు దారబోసాడు. సిలువ మ్రాను మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభు మన కొరకు చిందించాడు. నీ బ్రతుకులో నీకు ఎక్కువ ఉపకారం చేసిన వ్యక్తి, ఇంకో రకంగా చెప్పాలంటే నీ బ్రతుకులో అస్సలు నీకు కీడు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఎప్పుడూ చెప్తా కదా, మరలా అడుగుతాను, మీలో ఎవరికైనా యేసయ్య, నా వైపు చూడాలి, మీలో ఎవరికైనా యేసయ్య కీడు చేశాడా? నాకు కీడు చేశాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. రావు. ఎందుకో తెలుసా? ఈ దేవునికి కీడు చేయటం చేత కాదు, ఈ దేవునికి మేలు చేయటం మాత్రమే చేతనం. మేలు చేయటం మాత్రమే నా జీవితంలో చాలా మేలు చేశాడా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ ఏ ఒక్క బిడ్డ కూడా దేవుడు నాకు కీడు చేశాడు అని చెప్పలేరు. అయితే దైవజన్మ, ఎంత మేలు ప్రభు దగ్గర పొందుకున్నాం కదా, ఆ దేవునికి మనం ప్రత్యుపకారం చేయాలి. ఏంటో ఆ ప్రత్యుపకారం చెప్పమంటారా? అయ్యా, లోకం కొరకు నేను బ్రతకనయ్యా, సాతాను సంతోషపరిచేటట్లుగా నేను బ్రతకనయ్యా, ఒక తాగుబోతుగానో తిరుగుబోతుగానో సినిమాలుగానో బూతుమాట నేను అట్లా బ్రతకనయ్యా, సెల్ ఫోన్తో నా కాలం గడపనయ్యా, కూర్చున్నా లేచిన ప్రతి క్షణం నీతో గడుపుతూ నీ రుణాన్ని నేను తీర్చుకుంటానయ్యా అని ప్రతి క్షణం మన దేవునితో గడుపుతూ ఆయన రుణం తీర్చుకునే వ్యక్తులుగా ఉందుముగాక. భక్తుడు కీర్తనకర్త దావీదు అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించగలను అని చెప్తూ ఏమంటాడు తెలుసా? రక్షణ పాత్రను చాతబూని యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాను అంటాడు. నాతో కలిసి ఈ మాట చెప్పండి, యెహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించగలను? నా వైపు చూడాలి. ప్రతి బిడ్డ నోట ఉండాల్సిన మాట ఇది. ఏంటో తెలుసా? యెహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించాలి? నా దేవుడు నాకు ఎంత మేలు చేశాడే, ఏం చేస్తే ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలుగుతాను? ఏం చేస్తే కృతజ్ఞత తెలియచేసినట్లు అవుతుంది?
ఏం చేస్తే నా దేవుని రుణాన్ని తీర్చుకోగలుగుతాను? దైవజనమా, మీ అన్నగా దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను. కూర్చున్నా లేచినా నా మనసులో ఉందేంటో తెలుసా? ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం, దిక్కు మొక్కు లేని బ్రతుకులు మావి. అక్కడి నుంచి లేవనెత్తి కొన్ని లక్షల మందికి దేవుడు పరిచయం చేశాడు. పరిచయం చేసి నా దేవుని పట్ల గుండెల్లో ఉందేంటో తెలుసా? ఈ స్థితికి తీసుకొచ్చిన నా దేవునికి ఎలా బ్రతికి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? ఏం చేస్తే నా ప్రభు సంతోషిస్తాడు? ఇదంతా ప్రభు ఇచ్చిందే కదా, ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలనని కూర్చున్నా లేచిన ఆయన చూడండి, కూర్చున్నా లేచిన ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి? ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి? నీ బ్రతుకులో కూడా కూర్చున్నా లేచిన నా దేవుని రుణం నేను తీర్చుకోవాలి. ఎట్లా? రక్షణ పాత్రను చేతబోను. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కోల్పోకు, భక్తి జీవితాన్ని కోల్పోకు. కూర్చున్న లేచిన ఆయన నామం పేరిట ప్రార్థన చేయి. ఆ కృతజ్ఞత బుద్ధి నీకుంటే, ఆ విచక్షణ బుద్ధి నీకుంటే, సాతానుగాడు ఏ గోడలు కట్టినా ఆ కృతజ్ఞత బుద్ధి ద్వారా వాటన్నిటిని దేవుడు పడగొట్టునుగాక. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఇశ్రాయేలీయులు యెరికోని ఎలా స్వాధీనపరుచుకున్నారో, నీ కొరకు దేవుడు దాచిపెట్టిన దాన్ని కూడా యేసు నామములో నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక.